హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. ఆదివారం మధ్యాహ్నం అండి. అలసిపోయారా? ఆలయానికి వెళ్ళారా? పొద్దున అనుదిన ధ్యానం విన్నారా? అవన్నీ మీకు ఎందుకు అంటారా? మీ విషయమై దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన వాడి వలె దేవుడిచ్చిన మాటలతో అనుదినము మిమ్మల్ని బలపరచడానికి, ఆదరించడానికి, మీకోసం ప్రార్థించడానికి, అవసరమైనప్పుడు హెచ్చరించడానికి దేవుని చేత నియమించబడిన వ్యక్తిని భావిస్తున్నాను. రండి మరి మధ్యాహ్నం మరొక హెచ్చరిక విందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాట్లాడుతూనే ఉన్నావయ్యా మాతో, అనుదినము మాట్లాడుతున్నావు. ఈ ఉదయము అనుదిన ధ్యానంలో విన్నాము, మందిరంలో నీ మాటలు విన్నాము. మరొక్కసారి ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడాలన్న నీ మాటను గ్రహించుకున్నట్లుగా మనోనేత్రాలు తెరువుము, వినగలిగిన చెవును దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, వినండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. ఇక్కడ ఇశ్రాయేలుకి ఒక గొప్ప జయము కలిగిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథములో దెబోరా వలన అక్కడ బారాకు దేవుడు వారిని వాడుకొని ఇశ్రాయేలీలను ఎన్నో విధాలుగా విడిపించి తప్పించిన తర్వాత శత్రువులందరూ నశించిపోయినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఒక చక్కటి పాట పాడారంట. నీ శత్రువులందరూ నశించిపోతారు, కానీ నిన్ను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. మీకు తెలుసా ఈ మాట? ఏంటండి, దేవునికి మనం శత్రువు అయితే మనం ఎలా బాగుపడతాం? దేవునికి విరోధంగా ఉండి మనం ఏం చేయగలం, ఏం సాధించగలం? నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు ప్రభు. అది అందరికీ తెలుసు. అందుకే దేవుని దయ కావాలి, దేవుని కృప కావాలి, దేవుడు కావాలంటున్నారు. బాగానే ఉంది. తప్పకుండా దేవుణ్ణి ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. అది కూడా తెలుసు మనకి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి మొరపెడితే, దేవునికి లోబడితే, దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వదించబడతామని కూడా తెలుసు కదా. అలాగే ఇశ్రాయేలీయులు వారి జీవితంలో అనేక సార్లు శత్రువులు నశించిపోవటం, వారు విడిపించబడటం, శత్రువులు బాధలు పాలవటం, వారు కన్నీరు తొరవబడటం, వారి చేతుల్లో నుంచి విడిపించబడటం అనేది ఆనాడు ఐగుప్తులో ఉన్నప్పటి నుండి ఎన్నోసార్లు దేవుని హస్తం వారిని విడిపిస్తూనే ఉంది. ఇక్కడ మరొకసారి విడిపించబడ్డారు, దేవుణ్ణి స్తుతించారు, మారిపోయారు. అబ్బా, ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా ఉంటారు అని అనుకోవచ్చు మనం. కానీ 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇలా ఉంది చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, మళ్ళీ మొదలై అన్నీ బాగున్న తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆస్తులు వచ్చిన తర్వాత, మంచి ఇల్లు కట్టించుకున్న తర్వాత, పశువులు మందలు ఎక్కువైన తర్వాత, అభివృద్ధి ఆశీర్వాదము కలిగిన తరువాత అనుకువ కలిగి ఉండగలిగితేనే నిజమైన భక్తి అండి. బాధలో ఉన్నప్పుడు యేసయ్యా యేసయ్యా దేవా దేవా అనటం సర్వసాధారణమే. ఎన్నో మేలులు కలిగినప్పుడు, కోట్ల కొలది నీకు రాబడి వచ్చినప్పుడు, దేవా ఎంత గొప్పవాడివయ్యా, నన్ను ఇంతగా ప్రేమించావయ్యా, ఇదిగో అయ్యా నీ భాగం నీకు, ఇదిగో అయ్యా సగం భాగం పేదలకి, ఇదిగో అయ్యా నా బ్రతుకు నీకే, ఇది ఏం చేయమంటావు అని అడగటమే కదండి నిజమైన భక్తి. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పొంది మన ఇష్టం వచ్చినట్టు పారిపోతున్నాం, మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం. అదే ఇశ్రాయేలీయుల పట్ల కూడా జరిగింది. దేవుని దృష్టికి దోషులయ్యారు. దేవుని దృష్టికి దోషులైతే, దేవుని దృష్టికి దోషులు అంటే అర్థమవుతుంది కదండి. దేవునికి బాధ కలుగు చేస్తే, దేవుని దృష్టిలో పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, ఆయన ప్రేమ కలిగిన హృదయం బాధపడదా? దేవునికి కాదని మనం ఏం చేయగలమండి? చాలాసార్లు మనకు అన్నీ ఉన్నప్పుడు, నేను ధనవంతుడిని, నాకే లోటు లేదు, నేను ఆరోగ్యవంతుడిని, నాకేమి కొరత లేదు,
నాకేమి అనుకుంటున్నావు అని లబదకే సంఘంతో చెప్పినట్లు ఈ రోజుల్లో ఈ మెటీరియలిజం అంటారు. లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు, అధికారాలు, ఆధిక్యతలు చూసి దేవుడు నాకు తోడున్నాడులే అనుకుంటూనే దేవునికి దూరం అయిపోయే వాళ్ళని అనేకులను చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మళ్ళీ చూస్తున్నామండి బైబిల్లో, దేవుడు మనల్ని కొట్టలేడు, శిక్షించలేడు, నాశనం చేయలేడు. మనం పిల్లోడు తప్పు చేస్తే 4 దెబ్బలు కొట్టి బుద్ధొచ్చేటట్టు చేస్తాం. ఇప్పుడు దెబ్బలు కొడితే తట్టుకోగలమా దేవుడు మనల్ని? అందుకేం చేస్తున్నాడు? శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. అంటే ఆ మిద్యానీయులు అన్యులు, వాళ్ళు వీళ్ళకంటే బలహీనులు. కానీ ఇశ్రాయేలు వాళ్ళ చేతుల్లో ఏమైపోయారో తెలుసండి? భయపడిపోయారు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చుగా ఉండెను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలువలేక కొండలలోను, వాగులకును, గుహలకును, దుర్గములకును తమకు సిద్ధపరుచుకున్నారు. ఊరు వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, కొండల్లో, గుహల్లో అక్కడక్కడ దాక్కుంటూ భయంతో స్వతంత్రంగా ఉండవలసిన వారు బానిసలుగా మారిపోయారు. అప్పుడైనా దేవుని వైపు తిరిగారా? ఇంకా 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 దేవునికి దూరం అయితే 7 ఏళ్ళు టైం ఇచ్చాడు వాళ్ళకి దేవుడు. ఆ 7 సంవత్సరాలలో ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఎందుకండి హీన దశకు వచ్చే వరకు మనం ప్రార్థించకుండా ఉండటం? సర్వము నాశనమైపోయేదాకా ఎందుకు మనం దేవుణ్ణి మర్చిపోవటం? నీ జీవితంలో పక్కకు తొలుగుతున్నామన్నప్పుడే, తప్పు చేస్తున్నామన్నప్పుడే, దేవుణ్ణి బాధ పెట్టామన్నప్పుడే ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడితే ఇన్ని కష్టాలు, ఇన్ని గండాలు, ఇంత హీనదశ మనం పొందనక్కర్లేదు. అందుకే హెచ్చరిస్తుంది, నీలో ఉన్న తప్పును ప్రారంభ దశలోనే నీవు గుర్తించి పశ్చాత్తాపడితే సాతాను చేతుల్లో చిక్కుకోవలసిన, గతిలేని స్థితికి చేరవలసిన అవసరం లేదండి. రండి, ప్రభు దగ్గర మన బలహీనతలు ఒప్పుకొని ఆయన కౌగుల్లో చేరదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ ప్రేమను గురించి పాడుతున్నామయ్యా, నీ గొప్పతనాన్ని గురించి వింటున్నామయ్యా, నీ మేలులు ఎన్నో అనుభవిస్తున్నామయ్యా. మళ్ళీ మేము దోషులుగా, నిన్ను బాధ పెట్టువారిగా మారక, నీ మాట విని వణుకువారిగా, నీకు లోబడివారిగా, నీ చిత్తంలో ఉండువారిగా, మనం పొరపాటున్నప్పుడు వెంటనే నీ దగ్గర ఒప్పుకొని రక్తంలో కడగబడి శుద్ధులు అవునట్లుగా, ఎవరెక్కువగా నీ చేత దీవించబడ్డారో వారు మరెక్కువగా నీ యందు విశ్వాసముతో, భయముతో, వణుకుతో వారి రక్షణ కొనసాగించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఇప్పటికే దేవుణ్ణి బాధపరిచిన విషయాలు ఉంటే 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్ తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ దీపల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు, దిద్దుతున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ దేవుడికి ఇష్టలుగా ఆయన రెక్కల చాటును దాగి ఉందాం. భయంకరమైన ఉపద్రవాలు, భయంకరమైన పరిస్థితులు మన ముందున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రభు నీడను, ఆయన రెక్కల చాటును ఆశ్రయించటమే మనకెంతో మేలు. ఉచితమైతే ఈరోజు రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి విజయవాడలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నామని సంతోషంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో ఈ కల్వరి ఉజ్జీవ సభలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే వాటి కొరకు మీ సమయాన్ని సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి.
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బిషప్ అజరియా గ్రౌండ్స్లో జరిగే ఈ ఉద్యోగ సభల కొరకు ఈ రోజు నుంచి భారంతో ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే